వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. తాత్పర్యం: బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటులు అనబడతారు. సన్యాస జీవన శైలికి ఆకర్షింపబడి తరచుగా జనులు తమ వృత్తిని విడిచిపెడతారు. కానీ తరువాత వారు తెలుసుకునేదేమిటంటే సన్యాసంతో పాటుగా దానికి కావలసిన ఇంద్రియ విషయముల మీద మానసిక మేధో వైరాగ్యం వారికి లేవు అని. ఇది బాహ్యంగా ఆధ్యాత్మిక శైలిని ప్రదర్శించినా అంతర్గతంగా తుచ్చమైన మనోభావాలతో జీవించే ఒక మిథ్యాచార లేక కపట స్థితికి దారితీస్తుంది. కాబట్టి ఒక కపట సన్యాసిగా జీవించటం కన్నా బాహ్య ప్రపంచపు పోరాటాలను ఎదుర్కొంటూ కర్మయోగిగా జీవించటమే మేలు. జీవితంలోని సమస్యల నుండి పారిపోయి తొందరపడి అపరిపక్వంగా సన్యాసం తీసుకోవడం పరిణామ క్రమంలో జీవాత్మ యొక్క ఉద్ధరణ పురోగతికి మంచిది కాదు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: those who restrain the external organs of action while continuing to dwell on sense objects in the mind certainly delude themselves and are to be called hypocrites. Attracted by the lure of an ascetic life, people often renounce their work only to discover later that their renunciation is not accompanied by an equal amount of mental and intellectual withdrawal from the sensual fields. This creates a situation of hypocrisy where one displays an external show of religiosity while internally living a life of ignoble sentiments and base motives. Hence, it is better to face the struggles of the world as a karma yogi than to lead the life of a false ascetic. Running away from the problems of life by prematurely taking sannyas is not the way forward in the journey of the evolution of the soul. ఓం నమో భగవతే వాసుదేవాయ.